దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 42వ వాక్య భాగం. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 42వ వాక్య భాగం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. ఎంత అద్భుతం! సుఖదుఖములను దేవుడు జతపరిచినట్లే కీడును ఆశీర్వాదాలను దేవుడు జతపరిచి ఉంచాడేమో. నిజమే, నీవు అనుభవించునంతగా శోధనను అనుభవించనీయడు, బాధను అనుభవింపనీయడు. నువ్వెంత కెపాసిటీ ఉందో, నీ కష్టమును నీ బాధను ఎంత మట్టుకు నువ్వు ఓర్చగలుగుతావో ఆ లెవెల్ అంతానే, ఆ సామర్థ్యం అంతటినే శోధన లేదా సమస్య, ఈ బాధ కష్టమును అనుభవించుటకు దేవుడు అనుమతిస్తాడు. దేవుని వాక్యములు ఇలా రాయబడ్డది. భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో 13వ వాక్య భాగం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, అంటే కష్టము, బాధ, ఒకలాంటి టెన్షన్ మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని బాధపడ్డాడు, శోధింపడు, కష్టపెట్టడు, భయానికి గురి చేయడు. ఇది గమనించండి. మీరు ఎంత మట్టుకైతే దాన్ని మీరు ఫేస్ చేయగలుగుతారో అంత మట్టుకే దేవుడు ఆ కీడనే దాన్ని, కీడనగానే ఏదో అనుకోలేరు, ఒక సమస్య, ఒక టెస్ట్, ఒక పరీక్ష, ఒక ఆర్థిక సమస్య, అప్పుల బాధ, అవమానము, నిందలు, అనారోగ్యం, ఏదాగైనా సరే అది మన జీవితంలో అనుమతించబడుతుంది. ఒక్కొక్కసారి అది మన పొరపాటు వల్ల కలిగినా సరే, దేవుడు ఉద్దేశపూర్వకంగా మన జీవితంలో అనుమతించినా సరే, దాని విషయంలో దేవునికి చక్కటి క్లారిఫికేషన్ ఉంది. మనకు క్లారిఫికేషన్ కావడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట గమనించండి. ఏమంటే, వారికి ఎలాగైతే కీడంతా రప్పించాడో అలాగనే సేమ్ మేలంతటిని మీ మీదకి రప్పింపబోచున్నాను అంటున్నాడు. ఒక కష్టమును, ఒక బాధ, ఒక ఇబ్బందిని మీ మీదకి ఎలాగైతే దేవుడు అనుమతించాడో అదే సేమ్ ప్రాసెస్లో మళ్ళీ మీకు మేలు కలిగిస్తాడు. అంతేగాని ఈ కీడు, ఈ అనారోగ్యం, ఈ అప్పుల బాధ, ఈ అవమానం, ఈ నిందలు, ఇవన్నీ మిమ్మల్ని కంప్లీట్గా నాశనం చేయడానికి కలిగినవి కావు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, అంటే ఏమైనా చేయగలవాడాయన. కనుక మనం పాట పాడటంలో కాదు, ప్రాక్టికల్గా మనం ఉండాలి. ప్రాక్టికల్గా మనం ఉండాలి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిలో నుండి తప్పించుటకు, రక్షించుటకు సామర్థ్యం కలవాడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా మేము కాంప్రమైజ్ కాము. ఈ సమస్యతో విశ్వాసం అంటే అర్థము ఆయన చేయకపోయినా మేము నమ్ముతాము అనేది. విశ్వాసం అనగానే నిరీక్షించే దాని యొక్క నిజ స్వరూపము కదా. ఫస్ట్ ఆప్షన్, అది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఉంటుంది. మన కాయిన్కు బొమ్మ బొరుసున్నట్టు 500 రూపాయల కాగితానికి ఒక దిక్కు పేపర్ ఉంటుంది, ఒక దిక్కు నంబర్ ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళది ముద్ర ఉంటుంది. రెండు వైపులు ఉంటాయి. ఒక వైట్ పేపర్ ఉండదు. మన విశ్వాస జీవితంలో ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. విశ్వాసం అంటే నువ్వు నిరీక్షించే దాని యొక్క నిజ స్వరూపము విశ్వాసం. రెండవది ఏంటంటే, ఒకవేళ ఆయన చేయకపోయినా, ఆయన సహాయం చేయకపోయినా, మేలు చేయకపోయినా, మేము మాత్రము
దేవుని మీద, దేవునిపై వ్యతిరేకత భావం కలిగి ఉండము. ఇదే విషయాన్ని పౌలు గారు ఎబ్రీ సంఘానికి రాసిన పత్రికలో చాలా డీటెయిల్గా చెప్పబడ్డది ఈ మాట. చాలామంది దీన్ని అపార్థంగా ఆలోచిస్తుంటారు. ఈ మాట గమనించండి. 10వ అధ్యాయము 22వ వాక్య భాగం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో, ఈ మాట గమనించండి ఇక్కడి నుంచి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి అంటే పక్కా దేవుడు చేస్తాడని కాదని అర్థం. సెకండ్ ఆప్షన్, ఆయన చేయకపోయినా అని అర్థం. మేము నమ్మే దేవుడు, మేము ప్రార్థించే దేవుడు, మా కొరకు రక్తం కార్చిన దేవుడు, రక్షించుటకు, స్వస్థపరచుటకు, సహాయం చేయుటకు, ఆశీర్వదించుటకు చాలా శక్తిమంతుడు. ఒకవేళ మాకు ఆ హెల్ప్ చేయకపోయినాను మేము మాత్రము డిసప్పాయింట్ కాము, ఇంకొక వైపు మల్లం. ఇది విశ్వాసం అంటే. కష్టంలోనైనా ఆయన వైపు చూస్తామన్నట్టు. కనుక విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మేము దేవుని సన్నిధానమునకు చేరుదుము. యథార్థం అంటే మన మనసులో ఏముందో అవునైతే అవును, కాదంటే కాదు, చేస్తే చేయను, చేయకపోతే చేయకపోయినా, దేవా నువ్వు మాత్రం నాకు దేవుడవు అనే భావం కలిగి ఉండడం. కనుక కీడు ఎలాగైతే రప్పించానో అలాగనే మేలు కూడా మీ జీవితంలోకి రప్పించుతున్నాను. ఒకసారి చదువుదాం వాగ్దానం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఈ ప్రజల మీదికి, అంటే మీ మీదికి ఇంత గొప్ప కీడు, అనారోగ్యము, అపాయము, ఏదో ఒకటి సంథింగ్ రప్పించిన రీతినే నేను మీ మీదికి మిమ్మల్ని గురించి చెప్పిన మేలంతటినీ రప్పింపబోచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. నీ మాటలు జుంటి తేనె ధారల కన్నా మధురం. నువ్వు మాట ఇచ్చిన వాడు, నెరవేర్చుటకు సామర్థ్యం గలవాడు. ఆ మాటలోని జీవమును, మేలులను, స్వస్థతను, ఐశ్వర్యమును, ఆదరణను పొందుటకు సామర్థ్యం లేని వాళ్ళమైనా సహాయం చేయండి. కుడి ఎడమలకు తొలగకుండా కృప చూపమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.